ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశం కానున్నారు. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాల్వ ద్వారా తమకు 10 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ఇటీవల బోర్డును కోరింది. ఇదే సందర్భంలో జూలై వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీలు, మొత్తం 18 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఏపీ ఇప్పటికే కోటకు మించి నీటిని వాడుకుందని, ఇంకా ఇస్తే సంక్షోభం, కరువు వస్తుందని తెలంగాణ పేర్కొంది. కోటాలో 66% నీళ్లను వాడుకోవాల్సి ఉన్నా ఏపీ ఇప్పటికే 74.27% నీళ్లను తీసుకుందని, తెలంగాణ 25.77% మాత్రమే వాడుకుందని తెలిపింది. సాగర్, శ్రీశైలంలో తమకు ఇంకా 105.221 టీఎంసీల నీరు రావాల్సి ఉందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై నీటి అవసరాలపై చర్చించనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 39, నాగార్జున సాగర్లో 157 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలకు తాగునీటి కోసం జలాల విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.